శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా పైగా సోమవారంతో కలిసి వచ్చింది. ఈరోజు గొప్ప పుణ్య నక్షత్రంలో శివ ధ్యానము గనుక చాలా విశేషమైనటువంటి రోజు కనుక ప్రతి ఒక్కరిని కూడా కాపాడేది పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ సోమవారం రోజున వచ్చేటటువంటి విశేషమైనటువంటి రోజుగా పరిగణించబడింది. ఈ రోజును గనక మనకు చాలా విశేషమైనటువంటి రోజు. ఈ యొక్క రోజున శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కనుక ఏ విధంగా అయితే మనం కనుక అనుగ్రహం కోసం దేవాలయానికి వెళ్తామో, అదేవిధంగా ఈరోజు శివాలయానికి వెళ్తే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఈరోజు మాస శివరాత్రి సందర్భం, పైగా సోమవారం సందర్భంగా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజున శివ దర్శనం చేసుకుంటే కోటి సార్లు ఈశ్వర అభిషేకం, ఈశ్వర అర్చన చేసినంతటి పుణ్యం లభిస్తుంది. ఏమైనా కష్టాలు ఉంటే ఈ రోజు గనక ఆవు నెయ్యితో అభిషేకం చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. మరి ఈ రోజున శివలీలలు విన్నంత మాత్రానే శివ అనుగ్రహం లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ కథలను వినండి. పూర్వం కాంచీపురం సిరియాలు అనేటటువంటి ఒక వీర శైవ భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతినిత్యం కూడా 5 జంగమయ్యలకు ఎంతో తృప్తికరంగా భోజనం పెట్టిన తరువాతే తాను భోజనం చేసేటటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా 5 జంగమదేవరులకు కోరినటువంటి భోజనం పెట్టి, వారు కోరినటువంటి వస్తువులు ఇచ్చి వారందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉండేవాడు. ఆ సిరియాల యొక్క భక్తి ఏపాటిదో కనుక్కోవాలని చెప్పి ఒకనాడు పరమేశ్వరుడు జంగమదేవి వేషంలో సిరియాలకు కనిపిస్తాడు. సిరియాలు ఆయన్ని ఆద్యపాత్యాదులు ఇచ్చి తమ ఇంటికి అతిథిగా భిక్ష స్వీకరించడానికి ఆహ్వానిస్తాడు. పరమేశ్వరుడు సిరియాలు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని అంగీకరించే ముందే ఆయనను మాటల్లో దింపి నెమ్మదిగా విషయం బయటపెడతాడు. నీ వ్రతం ఎంతపాటితో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వ్రతభంగం కాకుండా నిర్వహిస్తున్నావని విని ఎంతో సంతోషించాను. అలాగే నాకు కూడా ఒక వ్రతం ఉంది, కానీ దానిని నెరవేర్చేటటువంటి గృహస్థులు ఇప్పటి వరకు నాకు ఎవరూ కూడా కనిపించలేదు. మాంసాలన్నింటిలోనూ నరమాంసం చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, మృగమాంసాన్ని తినేటటువంటి పులి సైతం అదృష్టవశాత్తు ఎప్పుడైనా కానీ మనుష్య మాంసం తిన్నట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఆనందమైనటువంటి అనుభూతిని పొందుతారట. మరి నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాను కదా, కనుక నాకు నరమాంసంతో భిక్ష ఇచ్చిన వారి వెంటనే నేను భిక్షను స్వీకరిస్తాను, లేదా నీళ్లు తాగి ఉపవాసం ఉంటాను. మేము వ్రతం పెట్టినప్పటి నుండి మా కోరిక ప్రకారం ఒక కోమలమైనటువంటి బాలకుని మాంసంను మాకు వండి పెట్టేవారు. లేక అప్పటి నుండి ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఇదిగో ఇలా ఉపసవసిస్తూనే ఉన్నాను. మా కోరిక తీర్చు వారి కోసం వెతుక్కుంటూ ఊరూరా తిరుగుతూనే ఉన్నాను. నీకు అలాంటి సామర్థ్యం కనుక ఉంటే మాకు భోజనం పెట్టు, లేదా నేను వెళ్ళి వస్తానని చెప్పి అంటాడు. అలా చెప్పి లేవబోయినటువంటి ఆ జంగమదేవరును ఆపి, స్వామి, దీనికోసం ఇంత విచారం ఎందుకు చెప్పండి. నాకు 12 ఏళ్ల పుత్రుడు ఉన్నాడు. అతని మాంసంతో మీకు భోజనం పెట్టి మిమ్మల్ని తృప్తిపరుస్తాను. కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి అని చెప్పి సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయం అంతా చెప్పలేక తడబడుతూ అలా చూస్తూ నిండిపోతాడు. ఆమె బలవంతం మీద ఎలాగో జంగమదేవుడి కోరిక గురించి చెబుతాడు. ఇదిగో తిరువెంగళాంబ, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమిటి అంటే, నాకు ఒక జంగమయ్య కనిపించాడు. అయితే అతను మాత్రం ఒక అడగరానటువంటి కోరికను కోరాడు. అయితే ఆ కోరికను కూడా నేను సమ్మతించాను. ఆ కోరిక ఏమిటి అంటే, ఆ జంగమయ్యకు నరమాంసం మాత్రమే కావాలట. కనుక నరమాంసంతో అతను భుజించాలి అనేటటువంటి అతని కోరికను వ్యక్తపరిచాడు. అందుకు నేను కూడా సందేహం వ్యక్తపరచకుండా సరేనని చెప్పాను అని చెప్తాడు. సిరియాలు చెప్పినటువంటి మాటలు విన్న ఆమె భార్య ఈ విధంగా అంటుంది. దేనికి అంతగా శంకిస్తున్నారు? మనకు ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడు. మీరు ఇస్తున్నారు కదా, మీరు నా ప్రాణేశ్వరుడు కనుక ఇందులో ఎలాంటి బాధ పడకుండా, ఏమాత్రం శంకించకుండా వెళ్ళి ఆ జంగమయ్యను తీసుకునిరా, నేను భోజనానికి సిద్ధం చేస్తానని చెప్తుంది. ఇక వెంటనే సిరియాలు ఏమాత్రం ఆలోచించకుండా ఆ జంగమయ్య కోసమై అంతా వెతుకుతూ ఉంటాడు. మా కోసం వెతకడం దేనికి? ఇక్కడ అక్కడ అని ఏమిటి? ఎక్కడ చూసినా మేమే ఉంటాం.
అయినా మాలాంటి జంగములకు మీ వంటి గృహస్థులు పట్టుకొలు అంటూ సిరియాలు మెచ్చుకుంటూ అతనితో పాటు బయలుదేరుతాడు. ఇంటికి వచ్చినటువంటి అతిథిని శివపూజ చేసుకోమని చెప్పి సిరియాలు చెప్పిన విననున్నటువంటి అతని చేత తానే కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా ఇచ్చి బలవంతంగా శివపూజ చేయిస్తాడు. ఇక జంగమయ్య తన కోసం వండినటువంటి పదార్థాలు చూపించమని చెప్పి పట్టుపట్టగా సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసంతో వండినటువంటి కూరను తీసుకొచ్చి ముందు పెడుతుంది. దానిని చూసినటువంటి జంగమయ్య, దీనిలో తలకాయ మాంసం ఏది? అది చాలా రుచిగా ఉంటుందట కదా. మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మేటటువంటి కటిక వాళ్ళ గురించి మేక తలలు ఆశగా కొనుక్కొని పోవడం కోసం చాలాసార్లు చూశానయ్యా అని చెప్పి, మాంసం నాకెందుకు అని చెప్పి లేచిపోబోనటువంటి అతను మరలా ఏదో ఒక విధంగా బ్రతిమాలి ఆ యొక్క శిశువు శిరస్సును తెచ్చి, దేవా ఇది కేశాలతో ఉంది. పూర్వం అగస్త్య మహర్షి ఒక ముని నరమాంసం పెట్టి అతని చేత శపించబడ్డాడు కదా, అందులోకే ఈ విధంగా మేము నరమాంసం చేసినప్పటికీ కూడా అతని యొక్క శిరస్సును మేము వండలేదు కాబట్టి ఇప్పుడే ఈ తలను వండి తీసుకుని వస్తామని చెప్పి అతని భార్య కూడా ఆ యొక్క తలకాయను తొందరగా వండి తీసుకుని వస్తుంది. ఆ కపట జంగమయ్య సిరియాలతో ఇలా అంటాడు, శెట్టి, నువ్వు నీ అర్ధాంగి నా పట్ల కనపరుస్తున్నట్టు దృఢభక్తికి మీరు చాలా వేగంగా సమకూరుస్తున్నటువంటి పదార్థాలకు నిజంగా నేను చాలా సంతోషించానయ్యా. కానీ ఇంకొక పని ఉంది. నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చుని నీ అర్ధాన్ని వడ్డిస్తూ ఉండగా మన ఇద్దరం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా భుజించాలి. అలా అయితే సరే, లేదా నేను పోయి వస్తానని చెప్పి మరలా లేవబోతాడు. ఇక నోట మాట రాక బాధపడుతూ ఉన్నటువంటి ఆ సిరియాల దగ్గరకు వెళ్ళి అతని భార్య ఎలా చెప్తుంది, ఎందుకలా బాధపడతారు? మన చేతులారా మనం చంపుకున్నటువంటి కొడుకు మాంసం తినడం తప్పు అవుతుందా? జంతువత చేసేవారు మాంసాన్ని తాను భుజించినా కూడా తప్పు లేదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కదా అని చెప్పి అతన్ని కాస్త శాంతపరిచి ఇద్దరికీ కూడా ఆసనాలు వేసి వెండి పలహారాల్లో కుమారుని మాంసంతో సహా సకల పదార్థాలను వడ్డించి ఆరగించండి అని చెబుతుంది. పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని మనసులోనే గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికి కూడా వెనకాడడం లేదు. ఇక ఇతని భార్య అయితే ఇతనికన్నా గొప్ప సాహసిగా స్త్రీలకు ఉన్నటువంటి మనోనిబ్బరం పురుషులకు ఉండదు కదా, వీళ్ళని మోసం చేయలేమని చెప్పి ఆలోచించుకుని సిరియాలతో, అవునోయ్ శెట్టి, ఇంట్లో అన్నీ సమకూర్చారు, బాగానే ఉంది, ఇక భోజనం చేయడమే తరువాయి, కానీ ఇంకొక గొప్ప లోపం ఉందోయ్, నువ్వు గనక తీరిస్తే సుఖంగా నీతో పాటు విందును ఆరగించి నా దోవని నేను పోతానయ్యా. ప్రపంచంలో ఎవరైనా కానీ తమ ఇంట్లో ఏదైనా ఏర్పరిచినప్పుడు పుత్ర పిత్ర అలత్ర బంధు దాసీలతో ఆనందించి ఆనందంగా గడపాలి. నీకు కుమారుడు ఉన్నారు అని చెప్పావు, అతన్ని కూడా పిలువు, వారితో పుట్టు ఆ విందు ఆరగిద్దాం అని చెప్తాడు. సిరియాలు కన్నీళ్లు ఉబికి వస్తూ ఉండగా దీనమైనటువంటి స్వరంతో, మహేశ, నా స్థితి గురించి మీకు అంతా కూడా తెలిసి నన్ను ఈ విధంగా తిప్పలు పెట్టడం తగునా? నాకు ఒక్కడే కొడుకు ఉన్నాడని అతని మాంసమే మీకు విందు అమర్చానని ముందే చెప్పాను కదా స్వామి, అదే కదా చేశాను. ఇక వాడు ఎక్కడికన్నా వెళ్తే తప్పకుండా పిలిపించుకునేవాడిని. చనిపోయినటువంటి కొడుకుని ఎలా పిలవాలి స్వామి? పిలిచినా వాడు ఎలా వస్తాడు? ఈ ఆలోచనలన్నీ కూడా మానుకుని ముందు మీరు భోజనం చేయండి అని చెప్తాడు. దానికి ఆ జంగమయ్య మహా ఉద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నవాడిలా, చీచి, నీవు పుత్రకుతంత్రుడవు, అపుత్రస్య గతి నాస్తి అంటారు కదా, నీలాంటి గతిమాలిన వారి ఇంట్లో భోజనం చేయడం కంటే వాటికి పస్తులు ఉండడం మేలు అని చెప్పి విసుక్కుంటూ ఉన్నటువంటి ఆ జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా ఉంటాడు. ఇక జంగమయ్య సిరియాలు భార్యను పిలిచి, ఓ తిరువెంగళంబ, నీ మగడు చూడవే, ఎంత చెప్పినా కూడా వినడం లేదు, నువ్వైనా నాకు మాట మన్నించి నీ చిన్ని కుమారుని పేరు పెట్టి పిలువమ్మా తల్లి. పిలిస్తే రానటువంటి బిడ్డడు ఉంటాడా? ఉండడు కదా. బిడ్డలకు దేనికైనా అడ్డం ఉంటుందేమో కానీ మాతృప్రేమకు కొంచెం కూడా అడ్డం ఉండదు. జనని పిలిచిన పోయినటువంటి తనయుడు కూడా పరుగు పరుగున వస్తాడు అని ఆనతిని ఇస్తున్నటువంటి అతన్ని మొక్కి మహాప్రసాదం అనుకుని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలు కూడా తిరుగుతూ కొడుకును పిలుస్తూ ఉంటుంది. ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని వస్తూ అతన్ని తీసుకుని జంగమయ్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది ఆ తిరువెంగళాంబ. అక్కడ జంగమదేవరకు బదులు సకల పరివారంతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. వారి భక్తికి మెచ్చి వారిని తమ యొక్క ప్రథమ గమనంలో కలుపుకొని కాంచీపుర వాసులందరికీ కూడా కైలాసంలో స్థానం ఇచ్చేలా చేస్తాడు పరమేశ్వరుడు. అయితే స్వామివారు అంతటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని సిరియాలకు కల్పిస్తే సిరియాలకు కాస్త గర్వం ఎక్కువైపోతుంది. అది కనిపెట్టినటువంటి పరమేశ్వరుడు సిరియాలుకున్న గర్వాన్ని ఏ విధంగా తొలగించాలా అని చెప్పి ఆలోచించి తన యొక్క భక్తిని మెచ్చి తన కుమారుని బ్రతికించి తన బంధుమిత్ర గణంతో సహా శివగణంలో చోటిస్తే ఇంతటి అహంభావం చూపిస్తున్నాడే ఈ సిరియాలు అని చెప్పి అతనికి ఉన్నటువంటి గర్వాన్ని ఎలాగైనా అణచాలని చెప్పి పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. అలా ఒకనాడు ఏమోయ్ సిరియాలు
మనం ఒకనాడు భూలోకానికి వెళ్ళి వద్దాం పదా అంటూ తనతో పాటు రమ్మని చెప్పి అతను చెయ్యి పట్టుకుని ఇద్దరూ కలిసి జంగమ రూపాలలో నిమ్మ అవ్వ అనే ఆవిడ ఇంటికి వెళ్తారు. వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి, మా ఇంటికి పావనం చేయడానికి వచ్చినటువంటి రుద్రులు మీరు, మా ఇంట భిక్ష తీసుకోండి అని చెప్పి ప్రార్థించి వారిరువురికి కూడా చేయిని మరిపించి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను ఈ లోపల వంట చేసే స్నానానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమై ఉంటుంది. నిమ్మవ్వ ఇక జంగమ రూపాలలో ఉన్నటువంటి వారిరువురు కూడా ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి వారి స్నానానికి నీరు సరిపోదని చెప్పి చూసి కడవ తీసుకుని ఏటికి వెళ్తుంది. నీళ్లు తీసుకుని వద్దామని చెప్పి వెళ్తుంది. ఇక నిమ్మవ్వకు ఒక కొడుకు ఉంటాడు. అతను పశువులు కాయడానికి వెళ్తాడు. మధ్యలో పాపం అతనికి విపరీతమైనటువంటి ఆకలి వేస్తుంది. బాగా ఆకలి వేసి ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ తల్లి కోసం వెతుకుతాడు. నిమ్మవ్వ కనిపించలేదు. కానీ అక్కడ పల్లెంలో అతిథుల కోసం చేసి పెట్టినటువంటి బూరెలు మాత్రం కనిపిస్తాయి. ఆకలి వేయడం వల్ల వాటిని రెండింటిని తీసుకుని తింటాడు. బయటకు వెళ్తూ నీళ్లు తీసుకొస్తున్నటువంటి తల్లిని కంటపడతాడు. ఆమె కొడుకుని చూసి, ఓరి కుక్క, భక్తుల కోసం సిద్ధం చేసినటువంటి వంటలు నువ్వు తీసుకుని తింటావా? నీలాంటి కొడుకు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి అని చెప్పి కోపంతో అతన్ని చావగొట్టి గాడిలోకి తోసివేసి ఆ శవంపై ఒక తొక్కు కప్పి మరలా శుచి స్నానం చేసి పరిశుద్ధంగా వంటలన్నీ కూడా చేసేస్తుంది. ఆ విధంగా మరలా తిరిగి నీరు తీసుకురావడానికి ఏటికి వెళ్తుంది. ఈ లోపల పరమేశ్వరుడు సిరియాలను తీసుకుని గాడి దగ్గరకు వెళ్ళి నిమ్మన కొడుకుని మీద కప్పినటువంటి ధూళిని ఊది ఆ శవాన్ని అతనికి చూపించి సిరియాలతో ఇలా చెబుతాడు, చూసావా, మన కోసం సిద్ధం చేసినటువంటి పదార్థాలని పిల్లవాడు ముట్టుకుని అపవిత్రం చేశాడని చెప్పి ఆ పిల్లవాడిని గోతి తీసి పాలు కోచేసి మళ్ళా వంట చేసి మన స్నానానికి నీరు తీసుకుని రావడానికి వెళ్ళింది అని చెప్పి ఆ అవ్వ చేసినటువంటి సాహస కృత్యాన్ని అతనికి చెప్పి ఏమీ తెలియని విధంగా మరలా వచ్చి అక్కడ పడుకుంటారు. అంతలో అవ్వ వచ్చి లేచి స్నానం చేసి వేగంగా శివపూజ కానివ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా, బాగా ఆకలితో ఉండి ఉంటారు కదా అని చెప్పి వారికి శివపూజ సామాగ్రి సిద్ధం చేస్తూ ఉంటుంది. వారు కూడా స్నానాలు చేసి విభూది రుద్రాక్షలు ధరించి శివపూజ చేసి అవ్వ వడ్డించినటువంటి పదార్థాలన్నీ కూడా భుజించడానికి ముందే ఇలా అంటారు, అవ్వ, నీ కొడుకు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చి నీ కోసం ఇల్లంతా వెతికి నీవు కనిపించక పాపం ఎటో వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలిగా ఉన్నాడో ఏమిటో. అలాంటి పిల్లవాడిని విడిచిపెట్టి మేము భుజించడం మంచిది కాదు కదా. అతన్ని కూడా వెళ్ళి పిలుచుకుని రామ్మా, మాతో పాటు కలిసి తింటాడు. మేము ముగ్గురం కలిసి ఆనందంగా తింటాం. అప్పటి వరకు మేము ఆగి ఉంటాంలే, తొందరగా వెళ్ళి పిలుచుకుని రా పో అని చెప్తాడు. శివయ్య మాటలు విన్నటువంటి నిమ్మవ్వ, ఇదిగో ఓ నీలకంఠ, నన్ను ఎందుకయ్యా మాయ చేయాలని చూస్తున్నావు? ఆడదాన్ని నన్ను భ్రమలో పడేయాలనుకుంటున్నావా? అది మానుకో. నేనేమన్నా వెరిదాన్ని అనుకున్నావు ఏమిటి? కొడుకుని చంపి నిన్ను మెప్పించి తిరిగి మరలా కైలాసం, నువ్వు ఇచ్చేటువంటి కైలాసం ఏమీ నాకు అవసరం లేదులే. నా కొడుకు స్వయం కృతాపరాధ దోషంతో చనిపోయాడు. వాడి పాపం వల్ల వాడు పోయాడు. అలాంటి పాపిష్టి కుమారుడు నాకు అవసరం లేదు. నేను వాడిని పిలవను, వాడు రాడు. పొద్దుపోతుంది, మీరు భోజనం చేయండి. ముందు నా కొడుకు మాట అసలు మీకెందుకు? పాపాత్ముడు చావక బ్రతుకుతాడా? చచ్చినవాడు మరలా వస్తాడా? వచ్చినా నేను మెత్తను కదా అంటూ ఆలోచిస్తూ మీరు భోజనం చేయండి అని చెబుతూ ఉన్నటువంటి నిమ్మవ్వ ధైర్య సాహసాలకు ఆ సిరియాలు సిగ్గుపడి మొహం తిప్పుకుంటాడు. చాలా అతను ఇలా నిచ్చే ఉండగా దించుకుంటాడు తల. పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షం అవుతారు. అది చూసినటువంటి నిమ్మవ్వ, పరమేశ్వర, ఏమిటయ్యా అసలు నీ లీలలు? ముందేమో ఒక కొంటి వేషంతో వస్తావు, మమ్మల్ని ఏమో భ్రమలో పెట్టేస్తావు, తర్వాత నీ యొక్క నిజ రూపాన్ని చూపించి రమ్మంటూ పిలుస్తావు, వరాలను కోరుకోమంటావు. నీ పనులు నాకేమీ తెలియనివి కాదు. నేను మనిషిని అయినప్పటికీ నువ్వు చేసేటటువంటి మాయలకు మాత్రం లొంగను సుమా. నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు కదా, 2 సార్లు నా చేతి వంట చేయించావు. మరి ఇప్పుడు భోజనం మానుకొని ఇలా మాయా రూపాలు చూపిస్తే నేను ఊరుకోను. నీకు నీ యొక్క ఇదివరకు భక్తుల్లాగే నేను కూడా నీ యొక్క మాయా మోహాలకు లొంగి నిన్ను ఇచ్చేటటువంటి వరాలను సంతోషించి ఈ లోకంలో చిరకాలం బ్రతికి చివరకు కైలాసాన్ని చేరేదాన్ని అయితే అసలు కాను. నువ్వు నాకు కైలాసాన్ని రమ్మన్నా కూడా నేను రాను. ఇంకేమీ వేషాలు వేయకుండా తిన్నగా కూర్చుని నేను వడ్డించినటువంటి వంటలన్నీ కూడా ఆరగించి మరీ వెళ్ళాలి. అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టను, అలాగే కదలనివ్వను అని పరమేశ్వరుడికి
ఇక వేరే దారి లేక ఆమె వడ్డించినవన్నీ కూడా తింటూ తన గర్వానికి సిగ్గుపడుతూ ఉన్నటువంటి సిరియాలను అనునయిస్తూ, నువ్వెందుకయ్యా ఇంత చిన్నబోతున్నావు, పన్నగభూషణుకి యొక్క భక్తుల చరిత్రలు ఎప్పుడూ కూడా వినలేదా, చూడలేదా అంటూ సిరియాలకు ఉన్నటువంటి గర్వాన్ని అణిచివేస్తాడు పరమేశ్వరుడు. ఈ విధంగా తనకు వచ్చినటువంటి గర్వాన్ని తనలో తానే అసహ్యించుకుని ఆ యొక్క సిరియాలు నన్ను క్షమించమంటూ పరమేశ్వరుని పాదాలపై పడతాడు. ఇక అంతటితో సిరియాలకు ఉన్నటువంటి గర్వం అంతా కూడా అణిగిపోతుంది. ఇక అప్పుడు పరమేశ్వరుని యొక్క మహాభక్తురాలు బెజ్జ మహాదేవి గురించి తెలుసుకుందాం. బెజ్జ మహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది. ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది. ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అదేమిటంటే, లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నా పరమేశ్వరుడికి తల్లి లేదు. పరమేశ్వరుడికి పులి చర్మం కట్టుకుంటారు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బుడత రాసుకుంటాడు. తల్లి కంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిస్తుందా? ఈ విధంగా భిక్షాటన చేయనిస్తుందా? తల్లి ఉంటే ఎవరైనా కానీ తల్లిని కంటే మించినటువంటి కష్టం లేని ఏముంటుంది? ఆ తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనాపాల చూసుకుంటూ ఉండేది కదా, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, పరమేశ్వరుడికి నేనే తల్లినవుతాను, పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అనిపించుకుంటాను అని చెప్పి అనుకుంటుంది బెజ్జ మహాదేవి. ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిణామంతో ఉన్నటువంటి శివుడి ప్రతిమను తయారు చేయిస్తుంది. దానినే శివునిగా భావించి లాలించి ముద్దాడుతుంది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయిస్తుంది. నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది. దోశలతో నీళ్లు పోసుకుని పొట్ల మీద చరుస్తూ పోస్తుంది. కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది. స్నానం అయిపోయిన తర్వాత చెమ్ముతో నీళ్లు తీసుకుని శివుని చుట్టూతా తీసి తిప్పి దిష్టి తీస్తుంది. మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది. తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. అలా ఊపుతూ జోలపాల పాట పాడుతుంది. 3 కళ్ళకు కాటుక పెట్టుతుంది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగలాటలాడుతుంది. ఓ వేలు ఆసరాగా తీర్చి నడకలు నేర్పుతుంది. ఇలా రోజు అనేకములైనటువంటి బాల్య ఉపచారములు చేస్తూ వాత్సలమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది. ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజ్జ మహాదేవి. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె యొక్క ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు. ఒకే రోజు ఆమె భక్తికి పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు నిశ్చయించుకోడంటాడు. ఆ విధంగా ఒకనాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించకపోతే తినేవాడు కాదు, పాలు పట్టకపోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉంటాడు. అయ్యా, ఏమైందయ్యా నీకు, ఇలా అయిపోతున్నావు ఎందుకు? ఎవరు మాంసం పెడితే తింటావు కదా, ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు కదా, నెత్తి మీదకి ఎక్కి తొక్కితే తొక్కించుకున్నావు కదా, నీవు ఇంత గాబరా, అందరూ నిన్ను ఇలా చేస్తున్నారంటే నిష్ఠూరాలాడుతుంది. ఎంత దిష్టి తగిలిందో ఏంటో, నేను ఎంత దిష్టి తగిలి ఏమో నమ్మ నా బిడ్డకు అని చెప్పి దిష్టి కూడా తీసేస్తుంది. ఎన్ని విధాలు చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు. అయ్యో, ఎందుకిలా నా శరీరం చల్లగా మారిపోయింది, ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదా, మాట్లాడవేమిటయ్యా ఓ దైవమా, నా బిడ్డను రక్షించలేవా అంటూ పరి విధాలుగా వాపోతుంది. అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరంలో ఏ మార్పు రాదు. జరగరానిది ఏమైనా జరిగితే నేను ఎలా బ్రతకాలయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు. ఆ పాడు రోజు ఏదో నా పాలిట పడకముందు ఈ గుక్కడు ప్రాణం గుక్కుమనిపించుకుంటూ నేను కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు చిట్లించుతుంది, రక్తం దారగా కారుతుంది. అంతలో ఒక అద్భుతం జరుగుతుంది. కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి, పిలిపింటూ శబ్దం వస్తాయి. శివలింగం స్థానంలో పులి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజటంతో నిలవగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఇక బెజ్జ మహాదేవి తన యొక్క తల శివుని తొడను ఆనుకుని ఉంటుంది. ఆమె నుదుటి రక్తం అదృశ్యం అవుతుంది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా. బెజ్జ మహాదేవి తలెత్తి చూస్తుంది. చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుక పార్వతీదేవి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు
అందరూ కూడా కనిపిస్తారు. నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మా, నీ భక్తిని నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు. నాకు వరం ఎందుకయ్యా, ఇప్పుడు రోగంతో బాధపడుతుంది ఎవరు, నువ్వా నేనా? నువ్వే కదా, ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావాల్సింది ఏముంటుంది తండ్రి నాయన, నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది. అమాయకత్వంగా ఆమె యొక్క వాత్సల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు. అమ్మా, నీలాంటి తల్లి ఉంటే అసలు నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా, నువ్వు నా తల్లివి కాబట్టే ఈ ముల్లోకాలకు కూడా తల్లివే కనుక ఈ ముల్లోకాలన్నింటికి కూడా నువ్వు ముత్తైదువి, ముత్తవ్వ అనే పేరుతో గొప్ప ప్రఖ్యాతి పొందుతావమ్మా, అంతర్యంలో కైలాసాన్ని చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటుగా పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు. అప్పుడు మరొక చక్కని కథ మనం ఇప్పుడు తెలుసుకుందామా. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే ఒక గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివభక్తుడు. ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి ఈ శివదేవుడు వెళుతూ ఉండేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి కుంచెడు పాలను పరమేశ్వరుడికి వాటికి నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామివారికి నమస్కరించి ఆ తరువాత పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. ఈ విధంగా పరమనిష్టతో ప్రతిదినము కూడా కుంచెడు పాలను పరమేశ్వరునికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చిస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి పని పడుతుంది. దాంతో తాను నిష్ఠగా చేసుకునేటటువంటి శివ పూజ, పరమేశ్వరుడికి పాలను నివేదించేటటువంటి పని ఏ విధంగా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి తన కూతుర్ని దగ్గరకు పిలుస్తాడు. పాప, మేము కాస్త వేరే పని మీద పొరుగురికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక ముఖ్యమైన విషయం ఉందమ్మా. అదేమిటంటే మనం రోజు కూడా శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా, ఆ పని నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను కొంచెం కొలిచి పాత్రలో పోసుకుని నీవు గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామివారికి ఆ పాలను అర్చించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వవద్దు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సావాస గత్తులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని జాగ్రత్తగా చెయ్యమ్మా, మరచిపోకూడదు, మా బంగారం కదూ తల్లి అని గడ్డం పట్టుకుని మరి ప్రతిమాలి గుడికి వెళ్ళేటప్పుడు పని పాపకు అప్పగిస్తాడు. శివదేవుడు. పాప కూడా సరేనంటుంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్తాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులను ముగించుకుని మంచి గోవు పాలను మరగ్గ కాచి చల్లార్చి సరిగ్గా కొంచెం పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేత పట్టుకుని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి శివాలయానికి చేరుకుంటుంది. గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాల గిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తీసుకొచ్చాను, ఆరగించవయ్యా అంటూ శివునికి పెట్టి చెబుతుంది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తుంది. కాసేపు అయ్యా వచ్చి గిన్నెలోకి చూస్తుంది. గిన్నెలో పాల వైపు విచిత్రంగా చూస్తుంది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే కదా తెచ్చాను, తాగడానికి ఏమిటయ్యా, చిన్నపిల్ల తెస్తే నేనెందుకు తాగాలని అనుకుంటున్నావా? పోనీ ఆకలిగా లేదా, లేదంటే చద్ది పాలు అనుకుంటున్నావా, లేదంటే పాలు ఏమైనా సరిగ్గా కాయలేదు అనుకుంటున్నావా, లేదంటే నీకు ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా, ఏమీ చెప్పకుండా అలా మౌనంగా ఉంటే ఎలాగయ్యా? నువ్వు గనక ఈ విధంగా చేస్తే నా మనసు ఎంత నొచ్చుకుంటుంది చెప్పు. ప్రతిరోజు కూడా మా నాన్నగారు మీకోసం పాలను తీసుకుని వస్తారు కదా, మరి ప్రతిరోజు కూడా మీరు ఆ పాలను ఆరగిస్తున్నారు కదా, మరి ఈరోజు నేను తీసుకుని వస్తే ఎందుకయ్యా పాలను తాగడం లేదు? చిన్నపిల్లని చెప్పి నా ముందు ఏమైనా ఈ విధమైనటువంటి నాటకాలు వేస్తున్నావా? అయినా నేను ఏం చేశాను? ఏమైనా తప్పు చేస్తే చెప్పయ్యా, ఎందుకలా మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నావు? అయినా నీకు ఈ పాప తీసుకొస్తే పాలు తాగాలి, నేను ఎందుకు తాగాలి అని అనుకుంటున్నావా ఏమిటి? అసలు ఎందుకలా మౌనంగా ఉంటున్నావు? నేను ఎన్ని మాటలు చెబుతున్నా కూడా ఏమీ పలకడం లేదు, ఎందుకలా చూస్తూ ఉంటున్నావు? ఇదిగో ఓ శివయ్య,
కనీసం నీకు ఆకలిగా లేదా? లేదంటే నీ మనసు ఏమైనా నొచ్చుకుందా? లేదంటే ఈ పాలు ఏమైనా పాడైపోయాయి అని అనుకుంటున్నావా? పోనీ అదైనా కానీ నోరు తెరిచి చెప్పాలి కదా! నేను ఏమీ అనుకోను. నా ముందు ఎందుకయ్యా నువ్వు అలాగా పాలు తాగకుండా నువ్వు అలా కూర్చున్నావు? త్వరగా పాలు తాగు. నాకు నువ్వు పాలు తాగకపోతే నాకు ఎంతో బాధగా ఉంది శివయ్య అని చెప్పి ఎంతో బాధగా అడుగుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇంతసేపటి నుంచి నేను అడుగుతున్నా నువ్వు మాట్లాడవేంటి శివయ్య? నాకు చాలా బాధగా ఉంది. శివయ్య, నువ్వు పాలు తాగకపోతే మొహమాట పడుతూ ఉన్నావా అంటూ ఆ పరమేశ్వరుని బ్రతిమలాడుతూ ఉంటుంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్నే కదా కొడతారు. అలా నన్ను కొట్టిస్తావా ఏంటి? నా మీద ప్రేమతోనైనా తాగయ్యా. నిజంగా నువ్వు మనసులో ఏమైనా సాధిస్తున్నావు కదా నన్ను ఏడిపించి. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు, నీకోసం నిమిషంలో తీసుకొచ్చేస్తాను. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దయ్యా. లింగమూర్తి మఠంలో పాయసం తింటావు, వీరభద్రుడి జాతరకు వెళ్ళి పంపిస్తానుగా, మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా చేసేటటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎలా అయితే బుజ్జగిస్తుందో అది గుర్తు చేసుకుంటూ మరీ బ్రతిమలాడుతుంది. ఏడుస్తూ ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకుంటూ ఉంటాడు. కానీ పలకడు ఉలకడు, ఏం చేస్తుందని చూస్తూ ఉంటాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఏంటి? అయినా కూడా పరీక్షిస్తుంటాడు. పాప కింద పడి మళ్ళీ అల్లరి చేస్తూ కింద నేలకేసి కొట్టుకుంటూ బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగించుకుంటాడేమో, నన్ను కొడతాడేమో అని భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు వస్తే నన్ను చంపేస్తాను నువ్వు ఈ పాలు తాగలేదంటే, నేనేదో పొరపాటు చేశానని మా నాన్న నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం కనుక ఎదురైతే ఆయన చేతుల్లో నేను చావడం ఖాయం. సరేలే, అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని చెప్పి తన తలను శివలింగానికి వేసి బాదుకుంటూ ఉంటుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకుని ఆపుతాడు. ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడతాడు. గిన్నెను తీసుకుని పాలన్నీ తాగేస్తాడు. ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైనదని ఆ పాపకు తెలియదుగా. ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడని, పెట్టినవన్నీ తింటాడని, మన మాట వింటాడని ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ పాప ఈ విధంగా భావించి ఎంతో ఆనందిస్తుంది. ఇక పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ముందే ప్రయాణం కాస్త 4-5 రోజులు ముందు అవుతుంది. పాప రోజు తాను పాలే తీసుకురావడం, శివుడికి నివేదించడం, అది శివుడికి బాగా నచ్చుతుంది. ఇలా ప్రతిరోజు కూడా పాలు తీసుకురావడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉంటాయి. ఒకరోజు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి ఊరి నుంచి వస్తూ ఉంటారు. అదే సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపబెట్టి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అమ్మా నాన్నను చూసి ఎగిరి గంతేస్తుంది. అంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూస్తాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు. అప్పుడు ఆ పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా చెబుతుంది. శివదేవుడు మాత్రం పాప మాటలు నమ్మడు. శివుడు పాలు తాగాడా? శివుడు పాలు తాగడం ఏమిటి? నువ్వేదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగావు కదూ, నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేసావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురు నానా రాని మాటలన్నీ అంటాడు. పాపం ఆ పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మనటువంటి శివదేవుడు మరునాడే పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు. రోజు ఇట్లాగే ఆ పాప పాలను శివుడి ముందు ఉంచుతుంది. లింగమూర్తి, ఇదిగో నీ కోసం పాలను తీసుకొచ్చాను, నీకు ఆలస్యం చేయకుండా ఆరగించవయ్యా అంటూ పిలుస్తుంది. స్వామివారు పలకడు. అప్పుడు శివదేవుడికి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. ఓసి, రోజు పాలు తాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగలేదే? కనీసం నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ పాల వంక చూడను కూడా చూడలేదే? కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేయాలని చూస్తున్నావా? ఎన్ని కథలు చెప్పి ఇప్పటి వరకు మోసం చేశావే పాపిష్టిదాన! ఎంతటి శివద్రోహం చేశావే? శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావు కదూ. ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను చూడు. నీ పొట్ట ఇప్పుడే చీరుస్తా అంటూ ఆక్రోశంతో ఆ పాప మీద ఉరుకుతాడు. ఆ తండ్రి పాపం ఆ పాప మీద విపరీతమైనటువంటి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎటు వెళ్లాలో తెలియదు. గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ ఆ యొక్క లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇదిగో నేను ఉన్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో ఆ యొక్క మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు. పాప అందులోకి చొరబడుతుంది. తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలంతా చిక్కించుకుంటాడు. ఎక్కడికి పోతావు, ఇట్రా అంటూ యువతలకు లాగపోతాడు. అప్పటికే ఆ పాప శివుడిలో ఐక్యమైపోతుంది. ఇక వెంటనే ఆ యొక్క దివ్యలింగం అలానే ఆ పాప ఇరువురు కూడా మాయమైపోతారు. ఎంతో నిశ్చలమైనది ఆ యొక్క పాప భక్తి, అలాగే అమాయకత్వం. మరి అదే కదా పరమేశ్వరుడికి కూడా కావాల్సింది.
పరమేశ్వరుడికి నిశ్చలమైనటువంటి ప్రేమ, భక్తి అదే ఆ పరమేశ్వరునికి ఇష్టమైనవి. అందుకే తండ్రిని కాదని చెప్పి బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలోనే ఐక్యం చేసుకున్నాడు. మరి దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి? ఆనాటి నుండి ఆ పాప గోడ కూచి అనేటటువంటి పేరుతో స్తుతింపబడుతుంది. విన్నారు కదండి. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ కూడా నచ్చాయి కదూ? నచ్చాయి అని అనుకుంటున్నాను. మరి అంతగా నచ్చినప్పుడు ఒక చిన్న లైక్ ఇస్తారు కదూ. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.